వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. ఆపద వచ్చిందంటే అపన్నహస్తం ఇచ్చే మా అన్న సమ్మన్నకు ఎలాగైనా వెళ్లి రాఖీ కట్టాలని అనుకున్నారు ఆ ఆడపడుచులు. తమకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. పల్లెలు దాటి గల్లీలు దాటి రాఖీ కట్టేందుకు బయలుదేరారు. తోబుట్టువుగా తోడు నిలిచిన సమ్మన్నను చూసి సంతోషపడ్డారు. రాఖీ అంటే రక్షాబంధనం. ఎందరో ఆడపడుచులకు అండగా ఉంటూ చేయూతనందిస్తున్న సమ్మిగౌడుకు రక్షాబంధన్ సందర్భంగా ఎందరో ఆత్మీయులు ఆత్మబంధువులు ఆయన ఇంటికి తరలివచ్చారు. తమ అన్నలా భావించి రాఖీలు కట్టారు. తమ ఆత్మీయతను చాటారు. రాఖీ అంటే రక్త సంబంధికులే కాదు, ఆత్మ బంధువులని కూడా కలిపేది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసముద్ర మండల కేంద్రానికి చెందిన సమ్మిగౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మిగౌడ్ తనకు తోబుట్టువులు లేకున్నా ఆ లోటు కనబడకుండా ఇంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారని ఆయన ఆనంద బాష్పాలు కార్చారు. ఈ సందర్భంగా కేసముద్ర మండలంలోని అందరూ అక్కా చెల్లెళ్లకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షాబంధన్ సాక్షిగా మండలంలోని మహిళలకు ఎలాంటి సమస్య ఉన్నా తాను ఓ తోబుట్టువుగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మహిళలకు హామీ ఇచ్చారు. ఓకే, నవ్వండి. అది ఆ ఫేస్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది కానీ ఓకే. ఇటుదా ఇటు సైడ్ రామ్మ. ఓకే, రేపు అన్ని పేపర్లు ఇదే ఫోటో వస్తుంది రేపు. ఓకే, అందరూ హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పాలి. చేయి చూపెట్టండి ఇట్లా. ఓకే, సూపర్, మస్తు వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ. ఏం కాదు నాన్న, నీ లైఫ్